ప్రాచీన గ్రంథాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? శ్రీ గురు చరిత్రలో దీనికి సమాధానం వెతుకుదాం. పాత కథల్లోని జ్ఞానం ఇప్పటి మన ఆధునిక జీవితానికి పనికొస్తుందా? ఇది ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్న. మన ఆధారం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ గురు చరిత్ర. ఇదొక సంభాషణ రూపంలో ఉంటుంది. ఈ గ్రంథంలో 3 ముఖ్యమైన భాగాలున్నాయి: జ్ఞానం, కర్మ మరియు భక్తి. ఈ కథకు కేంద్రం దత్తాత్రేయస్వామి. ఆయనే ఆదిగురువు, అంటే మొదటి గురువు. కథ ఒక దివ్య పరీక్షతో మొదలవుతుంది. త్రిమూర్తులు అనసూయదేవి పవిత్రతను పరీక్షిస్తారు. ఆమె తన భక్తి శక్తితో వాళ్లను చిన్నపిల్లలుగా మార్చేస్తుంది. చూడండి, ఎంత అద్భుతమో! ఆ తర్వాత ఆ ముగ్గురు దేవతలు కలిసి దత్తాత్రేయులిగా అవతరించారు. దత్తాత్రేయుని రూపంలో చాలా లోతైన అర్థాలున్నాయి. ఆయన 3 తలలు త్రిమూర్తులకు, 4 కుక్కలు వేదాలకు ప్రతీక. ప్రకృతిలోని 24 అంశాల నుండి ఆయన నేర్చుకున్నారన్నది ఒక ముఖ్యమైన బోధన. కలియుగంలో ఈ ఆదిగురువు ఆత్మ 2 సార్లు అవతరించిందని నమ్ముతారు. మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి. ఈ గ్రంథం ప్రధానంగా ఆయన గురించే. ఈ గ్రంథంలో ఎక్కువ భాగం గాణగాపురంలో జరిగిన నృసింహ సరస్వతి జీవితం గురించే. ఉదాహరణకు, ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర పాలివ్వని ఒక గొడ్డు గేదె ఉండేది. గురువు ఆశీర్వాదంతో అది పాలివ్వడం మొదలుపెట్టింది. అంటే విశ్వాసం భౌతిక నియమాలను కూడా మార్చగలదు. మరో సందర్భంలో ఆయన శక్తిని నిరూపించమని ఒక సవాలు విసిరారు. ఒక ఎండిపోయిన కొమ్మకు చిగుళ్లు తెప్పించారు. అంటే గురుకృప నిర్జీవమైన దానికి కూడా ప్రాణం పోస్తుంది. ఈ అద్భుతాలన్నీ గురుర్బ్రహ్మ అనే సూక్తిని బలపరుస్తాయి. కఠినమైన కర్మకాండల కన్నా సరళమైన విశ్వాసమే గొప్పదని ఈ గ్రంథం చెబుతోంది. కథ ముగింపులో ఒక ఆసక్తికరమైన వాగ్దానముంది. గాణగాపురంలో అదృశ్య రూపంలో ఎప్పటికీ ఉంటానని శ్రీ నృసింహ సరస్వతి మాట ఇచ్చారు. అందుకే ఈ గ్రంథాన్ని చదవడం వల్ల ఆటంకాలు తొలగి శాంతి కలుగుతుందని నమ్మకం. సరే, జ్ఞానం అన్ని చోట్లా ఉంటే మరి ఈరోజు మనకు మార్గనిర్దేశం చేసే గురువెవరు?